ఇప్పుడు యాక్నీ అనేది ఒక ఇన్ఫ్లమేషన్. యు ఆర్ అన్ యాక్నీ ప్రోన్. అందరికీ యాక్నీ రాదు. కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే సో స్కిన్ బాగా గ్లో అవుతుందని కావచ్చు, ఇంటర్నల్ గా క్లీన్ చేస్తుందని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎంతవరకు పనిచేస్తుంది? ఒక స్కిన్ బాగా ఫర్మ్ గా ఉండాలంటే దానికి కానీ 20 years లో ఇఫ్ యూ లుక్ లైక్ 30s, సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు బి ఈవెన్ మోర్. అయితే 100% ప్రొటెక్షన్ అయితే సన్ స్క్రీన్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యానింగ్ అనేది ఒక ప్రొటెక్షన్ యాక్చువల్లీ, బట్ ఇండియన్స్ వీ హ్యావ్ మెలనిన్. మెలనిన్ అనే పిగ్మెంట్ వచ్చి మనని హెల్ప్ చేస్తుంది, సేవ్ చేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సో మనం చూస్తున్నట్లయితే మన ఇండియాలో ఆల్మోస్ట్ 25 ఏళ్ల వయసు లోపు ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా పింపుల్స్ కావచ్చు, యాక్నీ ఇవన్నీ కూడా బాగా వచ్చేస్తూ ఉన్నాయంట. కాబట్టి ఇవాళ నేను మీ అందరి కోసం ఒక సొల్యూషన్తో, ఒక డర్మటాలజిస్ట్తో వచ్చేసాను. డాక్టర్ వందనా మనోహర్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు స్కిన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, యాక్నీ కావచ్చు, పింపుల్స్, అదేవిధంగా యాంటీ ఏజింగ్, వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్. సో మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నట్లయితే ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా, సో ఇండియాలో చాలామంది యువత కావచ్చు, బిలో 25 years వాళ్ళందరికీ కూడా పింపుల్స్, యాక్నీ బాగా వస్తుంది కంపారిటివ్లీ బిఫోర్ డేస్ చూస్తున్నట్లయితే. సో ఎందుకు జరుగుతుందంటారు? మన డయట్ హ్యాబిట్ అలా చేంజ్ అయిపోయింది అండ్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, సరిగ్గా నిద్రపోవడం లేదు, పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈవెన్ యాక్నీ ఇష్యూస్ అన్ని ఐడియలీ ఒక 15 ఆ టైం టీనేజ్లోనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్. అవును, టీనేజ్లో. బట్ ఈ ఏజింగ్ అంటున్నాం కదా, ప్రీ మెచ్యూర్డ్గానే ఏజింగ్ అవుతుంది కదా. సో అది ఈ రీజన్స్ వల్ల, ప్రాపర్ నిద్ర లేదు అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అండ్ సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు, ఎక్కువ షుగరీ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏజింగ్ ఫాస్ట్ అని అవుతుంది. ఓకే. సో అదే మెయిన్ రీజన్. దీన్ని మనం రివర్సిబుల్ చేయలేమా? రివర్సిబుల్ చేయగలము, బట్ అది ఒక స్టేజ్ వరకు మనం రివర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఫైన్ లైన్స్ ఉంది, ఒక రింకిల్స్ ఉంది అండ్ దీని వల్లనే అది వచ్చింది అంటే ఎస్ వీ క్యాన్ ఆ పర్టికులర్ హ్యాబిట్ని, లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తే యూ క్యాన్ బ్రింగ్ బ్యాక్. ఓకే. ఇఫ్ యూ సీ నార్మల్గానే డిఫరెంట్గా కనిపిస్తారు, కలర్ చాలా డల్గా ఉంటారు అండ్ వన్స్ వాళ్ళు జిమ్కి వెళ్ళి వెయిట్ లాస్ అయ్యాక వెయిట్ స్ట్రెంథనింగ్, సో డెఫినెట్గా చాలా బ్రైట్ అయిపోతారు, కంప్లీట్గా చేంజ్ అయిపోతారు, టోటల్ స్కిన్ చేంజ్ అయిపోతుంది. బికాస్ జిమ్కి వెళ్తే దే ఆర్ డూయింగ్ మోర్ మజిల్ యాక్టివిటీ రాదర్ దెన్ డూయింగ్ సమ్ కార్డియో. మసిల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారు, దానివల్ల బాడీలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఈ డల్నెస్కి, కలర్ తక్కువ ఉండేది అండ్ ఓవరాల్ స్కిన్ చాలా ఇష్యూస్ వస్తుంది కదా, ఇది అన్నీ this insulin resistance plays a major role. Okay. So obviously gym ki ellaka a muscle activity that is directly it is influencing the insulin resistance. So automatically gym ki ellaka they are like when they lose the weight they completely change. Okay. All over. So guys, ఎవరైతే ఫేస్ లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటున్నట్లయితే సో మీరు ఇప్పుడే జిమ్ కి వెళ్ళండి. Definitely. Not only gym, you can do your physical activity in home also, some kind of physical muscle related activity. Yeah. సూపర్. సో అండ్ వన్ మోర్ థింగ్, నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే సిటీస్లో 70% పీపుల్కి యాక్నీ కావచ్చు, పింపుల్స్ అండ్ ఏజింగ్ కూడా చాలా ఎర్లీగా అయిపోతుందంట. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆ రీజన్సే మోస్ట్లీ సిటీలో ఎవరు ఉన్నారు, ఐటీ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. మోస్ట్లీ సిటీకి మూవ్ అవుతున్నారంటే ఐటీ పీపుల్సే మూవ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. లేకపోతే విలేజ్లో ఉంటారు, వాళ్ళ ఊర్లో ఉంటారు. వెన్ యు ఆర్ ఇన్ హోమ్ ఫుడ్ ఉంటుంది, ప్రాపర్ స్లీప్, మనందర సరిగ్గా పోలేదు అంటే ఆటోమేటిక్గా మదర్ ఉన్నారు, కరెక్ట్గా నిద్రపో అని అట్లీస్ట్ చెప్పడానికి ఎవరైనా ఉంటారు. కానీ ఒక సిటీకి మూవ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ దర్ ఇస్ నో వన్ టు గైడ్ అస్, లైక్ అట్లీస్ట్ పడుకో అని చెప్పడానికి ఎవరు లేదు. వీల్ స్లీప్ వెన్ ఎవర్ వీ వాంట్ అండ్ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్. సో అండ్ ఆల్సో స్లీప్, స్ట్రెస్ ఎక్కువ. కొంచెం స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే వెన్ యూర్ మూవింగ్ టు ద న్యూ ప్లేస్, ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేకపోతే కొత్త పనిలో జాయిన్ అయ్యారంటే ఆ స్ట్రెస్ ఉండొచ్చు, కొత్తగా అన్ని ఎన్విరాన్మెంట్ ఉందంటే దాట్ విల్ కాస్ ఎ స్ట్రెస్. అది మనం మైనర్గా తీసుకుంటున్నాం, బట్ దట్ అఫెక్ట్స్ మోర్ when it comes to hair or skin, no, that stress will affect more. Endukante during stress we are releasing so many hormones including cortisol hormone that will have a bad effect on skin as well as hair.
ఓకే. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్గా ఫుడ్ తినాలి, ప్రోటీన్ రిచ్ తినాలి, షుగర్, రీఫైన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ స్టాప్ చేయాలి. ఓకే. సో లెట్స్ కమ్ టు దట్ పాయింట్. గట్ హెల్త్ ఇది స్కిన్కి సంబంధించి ఏమన్నా మేజర్ రోల్ ప్లే చేస్తుందంటారా? యాక్చువల్లీ ఎందుకు గట్ హెల్త్ అండ్ స్కిన్ రిలేటెడ్ అంటే దే సే దర్ ఇస్ అన్ యాక్సిస్ విచ్ కనెక్ట్ గట్ అండ్ స్కిన్. అలానే బ్రెయిన్ టు స్కిన్ యాక్సిస్ కూడా ఉంది. అందుకే స్ట్రెస్ అవ్వడం వల్ల పర్టికులర్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ స్కిన్ అండ్ హెయిర్. సో అలానే గట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గట్లో చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి ఇంటెస్టైన్లో, ఓకేనా. సో ఆ ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఆ గుడ్ బ్యాక్టీరియాస్ ఇట్ హ్యాస్ అ గుడ్ ప్రాపర్టీస్, ఇట్ రిలీజెస్ సో మెనీ మీడియేటర్స్. ఒక ఇన్ఫ్లమేషన్ మనకు వచ్చిందంటే అది తగ్గించడానికి అండ్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో దీనికి చాలా ఇంపార్టెంట్ మన గట్ బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గట్ స్పాయిల్ చేసుకున్నారు, డ్రింక్స్ వల్ల ఉండొచ్చు, ఇంప్రాపర్గా ఫుడ్ డయట్ వల్ల, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల యూ హ్యావ్ స్పాయిల్డ్ యువర్ గట్. సో అప్పుడు గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా విల్ ఇంక్రీజ్. అప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా సెక్రీట్ చేసే ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ మీడియాస్ ఇదన్నీ తగ్గిపోతుంది ఆబ్వియస్లీ. సో వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు యాక్నీ అనేది ఒక ఇన్ఫ్లమేషన్. ఇన్ కేస్ మీకు యాక్నీ రావచ్చు, మీకు జెనెటిక్గానే ఆ ప్రాబ్లం ఉంది అనుకుంటాం, గట్లో స్పాయిల్ అయింది. సో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి బ్యాక్టీరియా అక్కడ లేదు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ అలానే ఉంటుంది, చాలా రోజులు అవుతుంది అది తగ్గడానికి. సో దానివల్ల స్కార్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ అయిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో గట్ హెల్త్ ప్లేస్ ఏ మేజర్ రోల్ హూ already have a influence, like already they have a genetic issue. మీకు యాక్నీ రావచ్చు, అందరికీ యాక్నీ రాదు. There are so many people who are eating all junk. అందరికీ యాక్నీ రాలేదే. Why only particular people are having that acne is because you are prone for that condition. Genetically మీకు ఆ కండిషన్ వస్తుంది. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. అంతే. ఓకే. సో మనం రీసెంట్ డేస్లో చూస్తున్నాం కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే సో స్కిన్ బాగా గ్లో అవుతుందని కావచ్చు, ఇంటర్నల్గా క్లీన్ చేస్తుందని చెప్పి అంటూ ఉన్నారు. సో ఎంతవరకు పనిచేస్తుంది అండ్ దీని మీద యూత్ చాలా వరకు ఎక్కువ డబ్బులు పెడుతూ ఉన్నారనమాట. ఓకే. సో బేసిక్లీ కొలాజన్ ఎందుకు మన స్కిన్లోనే కొలాజన్ ఆల్రెడీ ఉంది, బట్ అది డిప్లీట్ అవుతుంది ఫాస్టర్గా. అందుకే మనకు అందుకే మనం ఫాస్టర్గా ఏజింగ్ అవుతున్నాం. ఏజింగ్ సైన్స్ ఏంటి, రింకిల్స్ రావడం, ఫైన్ లైన్స్, సాగింగ్ రావడం. సో ఒక స్కిన్ బాగా ఫర్మ్గా ఉండాలి అంటే దానికి కొలాజన్, ఎలాస్టిన్ అనే మాలిక్యూల్ చాలా ఇంపార్టెంట్ మన స్కిన్లో. అది నార్మల్గానే మన స్కిన్లో ఉంది, కానీ అది కొన్ని రీజన్స్ వల్ల తగ్గిపోతుంది. నంబర్ 1 రీజన్ నార్మల్గా ఏజింగ్ అవ్వడం వల్ల. నార్మల్గా మన ఏజింగ్, సో యూ షుడ్ లుక్ లైక్ 40 when you are 40. సో అదంటే అకార్డింగ్ టు యువర్ ఏజ్, మన చూడ్డానికి అకార్డింగ్ టు అవర్ ఏజ్ ఉంటాం. సో అది క్రోనలాజికలీ వీఆర్ ఏజింగ్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ 20 yearsలో ఇఫ్ యూ లుక్ లైక్ 30s, దట్ ఈస్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. అవును, ఓకేనా. సో అది ఎందుకు జరుగుతుందంటే అగైన్ ద సేమ్ రీజన్స్ కమ్. కొలాజన్ ఎందుకు డిప్లీట్ అవుతుంది ఫాస్టర్గా అంటే యూవీ ఎక్స్పోజర్, సన్ ప్రొటెక్షన్ లేదు, డైరెక్ట్గా సన్కి వెళ్తున్నారు, సన్లోనే పని చేస్తున్నారు ఎక్కువ. సో ఆ యూవీ రేడియేషన్ కొలాజన్ని కంప్లీట్గా డిప్లీట్ చేస్తుంది. ఓకేనా. సో ఫాస్టర్ డిప్లీషన్ ఉంటుంది, కానీ అది రెప్లెనిష్ చేయడానికి మనం ఏం చేయలేదు. బట్ అది డిప్లీట్ అవుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ విల్ ప్రొటెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్. ఐ సే 100% ప్రొటెక్షన్ అయితే సన్ స్క్రీన్ లో లేదు. అవునా? అవును, 100% ఏ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇవ్వదు. నథింగ్ మ్యాటర్స్. ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ ద ఓన్లీ ప్రొటెక్షన్. దాట్స్ వై ఎప్పుడు బయటికి వెళ్ళినా, బైక్లో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, విఆర్ అ మాస్క్ అండ్ గో, వేర్ అ హ్యాట్, గాగుల్స్ యూస్ చేయండి. ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ ద బెస్ట్ ప్రొటెక్షన్ రాదర్ దెన్ యూజింగ్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు యూజ్ ద సన్ స్క్రీన్. ఓకే, బికాజ్ ఇండోర్ లో మన సన్ స్క్రీనే. బికాజ్ ఇండోర్లో మన లైట్స్ ఉంది, ఒక మీడియా పర్సన్గా ఉంటే ఎక్కువ లైట్ ఎక్స్పోజర్ ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉంటే ఎక్కువ బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఉంది. ల్యాప్టాప్లోనే కూర్చుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, సో బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఉంది. ఈ నార్మల్ లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా మీకు పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంట్లో ఉన్నా సరే కూడా అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. అవును, బయటికి వెళ్ళేప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేయడం ఇంపార్టెంట్. దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రొటెక్షన్. క్యారింగ్ అంబర్లా, వియరింగ్ అ మాస్క్, అది చాలా ఇంపార్టెంట్. సో కొలాజన్ సప్లిమెంట్స్ చాలా అవైలబుల్గా ఉంది మార్కెట్లో, చాలా సప్లిమెంట్స్ అవైలబుల్గా ఉంది. బట్ మోస్ట్లీ ఆల్ ద కొలాజన్ సప్లిమెంట్స్ ఆర్ ఎ నాన్ వెజ్ థింగ్, నాట్ అ వెజిటేరియన్ వన్.
అవునా? అవును, అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు యూస్ చేసుకోవచ్చు. బికాజ్ మోస్ట్లీ ఇట్స్ లైక్ అ మెరైన్ కొలాజన్, పౌల్ట్రీ బేస్డ్ ఉంటుంది. ఈవెన్ బీఫ్ దాంట్లో కూడా కొలాజన్ ఉంది. ఎస్, మెరైన్ కొలాజన్ ఇండియాలో మెయిన్ గా మన పౌల్ట్రీ ఉంది. మెయిన్ గా మెరైనే ఉంది ఫస్ట్, దెన్ పౌల్ట్రీ ఈజ్ ఆల్సో దేర్. బికాస్ డ్యూ టు సమ్ రీజన్స్ మిగిలిన కొలాజన్స్ అన్ని వీఆర్ నాట్ యూజింగ్ మచ్. బట్ మెరైన్ కొలాజన్ ఉంది. కానీ మెరైన్ అంటే ఫిష్ లో ఉండి మన అది తీసుకుంటున్నాం కదా కొలాజన్. కొన్ని పీపుల్ కి ఫిష్ అలర్జీ ఉంటుంది, సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది, వాళ్ళకి ఇది కూడా అలర్జీ అవ్వచ్చు. అండ్ కొన్ని ప్లాంట్ బేస్డ్ కొలాజన్ అంటారు. ప్లాంట్ బేస్డ్ అని ఒక కొలాజనే లేదు. అవును, దే ఆర్ ఆల్ బిల్డర్స్. లైక్ కొలాజన్ బిల్డ్ అవ్వడానికి ఏదో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసింటారు. Okay. Should we trust collagen? Should we use it? We can, but collagen is not like a treatment based. Like అది తీసుకున్న వెంటనే మీకు ఒక రిజల్ట్స్ అలా కాదు. It's like a maintenance thing. It's like you have to keep on using it on a regular basis. Like maybe యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 12 weeks లో మీకు రిజల్ట్స్ కనిపించచ్చు. But if you stop using it, you are not providing collagen anymore. Okay. So obviously it is going to go back. So collagen is a normal thing which you use on a daily basis. Ante. Okay. And అది నేను అన్ని పనులు చేస్తాను. ఆల్కహాల్ తాగుతాను, లేకపోతే ప్రాపర్గా ఫుడ్ తినను. కానీ నేను కొలాజన్ సప్లిమెంట్ డైలీ తీసుకుంటానంటే యూ వోంట్ సీ ఎనీ రిజల్ట్స్. అవునా? Like you have to follow everything. Let it be exercise, sleep, stress level management, food proper ga తీసుకుని, sugar proper ga cut చేసుకుని, and then if you are using a collagen, definitely you will see a good improvement. So nice. So as I told you before, సన్ ఎక్స్పోజర్ కావచ్చు, లైట్ ఎక్స్పోజర్ అయిన ప్లేసెస్లో డార్క్ అయిపోతుంది. ఐ మీన్ ఆబ్వియస్లీ హ్యాండ్స్లో మనం చూస్తుంటే డిఫరెంట్ ఉంటుంది, ఫేస్ డిఫరెంట్ ఉంటుంది, నెక్ డిఫరెంట్ ఉంటుంది. సో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దీన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు? కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అంటే ఆల్వేస్ వీ కాంట్ బీ కాన్షియస్ కదా. బయటికి వెళ్తున్నామంటే ఫుల్గా గ్లౌస్ వేసుకుని, ఫుల్గా మాస్క్ వేసుకుని, వీ కాంట్ బీ లైక్ దట్ ఆల్ ద టైమ్. అండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఇన్ అ స్పోర్ట్స్ యాక్టివిటీ, అలాంటి టైంలో యూ కాంట్ హైడ్ ఎవ్రీథింగ్ అండ్ గో. సో అలాంటి టైంలో ట్యానింగ్ వస్తే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యానింగ్ అనేది ఒక ప్రొటెక్షన్ యాక్చువల్లీ. ఓకేనా? ఇప్పుడు బయటికి మీరు వెళ్తున్నారు, యూవీ రేడియేషన్ మీ స్కిన్లో పడుతుంది, అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద సెల్ న్యూక్లియస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆ యూవీ రేడియేషన్ అక్కడ అటాక్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ మ్యూటేట్ అండ్ స్కిన్ క్యాన్సర్ ఆ ప్రాబ్లం అని అందుకే వస్తుంది. బట్ ఇండియన్స్ వీ హ్యావ్ మెలనిన్. మెలనిన్ అనే పిగ్మెంట్ వచ్చి మనని హెల్ప్ చేస్తుంది, సేవ్ చేస్తుంది అలాంటి క్యాన్సర్లో ఉండి. సో ఇట్ విల్ ఫార్మ్ అంబర్లా లైక్ స్ట్రక్చర్. సో అది అంబర్లా లాగా ఫార్మ్ అయింది అంటే దట్ విల్ హైడ్ ద అండర్లయింగ్ అండ్ ప్రొటెక్ట్ ద న్యూక్లియస్. సో అదే ట్యానింగ్ అంటాం. సో అంబర్లా లైక్ ఫార్మ్స్ స్ట్రక్చర్ అంటే పైన ఫుల్గా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, అది కంప్లీట్గా ట్యానింగ్ అయిపోతుంది. ఆ ట్యానింగ్ ఎలా తగ్గించాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఫార్ యూ హ్యావ్ ఎక్స్పోజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు అంటే ఇమ్మీడియట్గా ట్యాన్ అయిపోతారు డెఫినెట్లీ. బట్ దెన్ మేబీ దట్ విల్ గో ఇన్ 1 or 2 days. You will be fine. Automatically it will go back. Melanin pigments and it will go to this place. So automatically normal అయిపోతారు. For example, if you are standing in sunlight for the whole day, ఆర్ ఏదైనా బీచ్ వెకేషన్కి వెళ్ళారు, నీళ్ళు ఆటలాడిన ఫుల్గా ట్యాన్ అయిపోయారు. బికాస్ ఒక వాటర్ బాడీ ఉండే ప్లేస్లో డబుల్ ద రేడియేషన్ ఉంటుంది. వన్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ది స్కై, ద అదర్ వన్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. ఆ సన్ వాటర్ సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. సో 2 times మోర్ రేడియేషన్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇంకా ఎక్కువ ట్యాన్ అయిపోతారు. 2 times రేడియేషన్ ఉంటుంది, ట్యాన్ అయిపోతారు కంప్లీట్ గా. చాలా హ్యూమిడిటీగా అయితే ఉంటుంది. సో అదే ప్రాబ్లం, ఎక్కువ ట్యాన్ అయిపోతారు. అలాంటి ప్లేసెస్లో ట్యాన్ అయితే ఇట్ విల్ లాస్ట్ ఫర్ 5-6 months కూడా ఉండొచ్చు అలానే. బట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ గో అన్లెస్ అండ్ అంటిల్ మీకు డైలీ అదే చేస్తున్నారు అంటే. సో ఇట్ విల్ స్టే యాస్ అ పిగ్మెంటేషన్. దెన్ వీ హ్యావ్ టు పుట్ సమ్ క్రీమ్స్ టు క్లియర్ ఇట్. ఓకే. సో మరి ఎవరైతే బీచ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, వెళ్తున్నారో, ఆ టైంలో వాళ్ళందరూ కూడా సన్ స్క్రీన్ వాడాలి. ఫిజికల్ ప్రొటెక్షన్ అస్ ఐ సెడ్. ఫోటో తీసుకునేప్పుడు అన్ని రిమూవ్ చేసేసి ఫోటో తీసుకోండి, తర్వాత అన్ని ప్రొటెక్షన్ యూజ్ చేయాల్సిందే. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ యూత్ అందరూ కూడాను స్లీప్ అసలు ఉండట్లేదు ఎవరికి కూడాను. 8 hours స్లీప్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం అని చూస్తున్నాం. కానీ ఇప్పుడు అసలు అందరూ పడుకునేసరికి 2-3 అవుతుంది. సో 1 or 2 o'clock అవుతుంది. సో దీనివల్ల కూడా యాక్నీ పింపుల్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? స్లీప్ ఇప్పుడు సరిగా లేదంటే స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. మంచిగా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ రిలీజ్ అవ్వదు.
సో ప్రాపర్ రిపేర్ ఉండదు. ఆల్రెడీ యాక్ని ఉండే పీపుల్ కి హీలింగ్ డిలే అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ. అండ్ ఇఫ్ యు ఆర్ ప్రోన్ ఫర్ యాక్ని వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ యాక్ని బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్. బట్ మీకు ఆల్రెడీ యూఆర్ ప్రోన్ అంటే డెఫినెట్గా మీకు యాక్ని ట్రిగర్ అవుతుంది. ఆల్రెడీ యాక్ని ఉంది అంటే అది ఇంకా వర్సన్ అవ్వడానికి హీలింగ్కి టైం అవుతుంది. ఓకే, మీకు మెడిసిన్లో ఆల్మోస్ట్ 11 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ ద 11 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇతను ఒక బెస్ట్ పేషెంట్, తన మీద ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కావచ్చు, స్కిన్ ఇంప్రూవ్ అయిందా? అసలు ఆ ప్రాసెస్ గురించి చెప్తారేమన్నా? సో డెఫినెట్లీ యాక్నీ పేషెంట్స్లో మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పిగ్మెంటేషన్ పేషెంట్ అంతగా దే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దే డోంట్ రెస్పాండ్. అండ్ ఆల్సో అలా రెస్పాండ్ అయినా కూడా మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. సో బట్ వాట్ వీ సీ ఈజ్ లైక్ యాక్నీ పేషెంట్స్ ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్. కెన్ యూ ప్లీజ్ డిఫరెన్షియేట్ ద యాక్నీ అండ్ పిగ్మెంటేషన్? సి యాక్నీ అనేది మన పింపుల్స్ వస్తుంది కదా, వీ గెట్ ఇట్. బట్ పిగ్మెంటేషన్ లో చాలా వెరైటీస్ ఉంది. అందుకే పిగ్మెంటేషన్ ట్రీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, సో మనం అనుకుంటున్నాం నల్లగా ఉంది అంటే అది ఒక పిగ్మెంటేషన్, అవును. బట్ అది చాలా రీజన్స్ వల్ల రావచ్చు. మంగ అంటాం, అది ఒక పిగ్మెంటేషనే. కానీ అది అన్ని పిగ్మెంటేషన్ ని ఒకేలా ట్రీట్ చేయాలంటే అది అలా ట్రీట్ అవ్వదు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మంగ్ అంటే అది జస్ట్ ఒక సన్లైట్ వల్ల రావడం లేదు. లైక్ సన్లైట్ ట్రిగర్ చేస్తుంది, సన్లైట్ ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువ చేస్తుంది. కానీ జెనెటిక్ రీజన్ ఉంది అండ్ హార్మోనల్ రీజన్స్ ఉంది. మీరు చూస్తే ప్రెగ్నెన్సీలో పోస్ట్ పార్టంలో ఆ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీలో మాత్రం ఆ మంగు ఎక్కువ అవుతుంది కొన్ని పీపుల్కి. ఒక ఏజ్ అయిన తర్వాత ఎక్కువ అవుతుంది. సో అది హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. జెనెటిక్గా మీ మదర్కి అలా ఉండొచ్చు, ఫాదర్కి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు ఇంట్లో. సో దానివల్ల జెనెటిక్ మీకు రావచ్చు. అది హార్మోన్స్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. కొన్ని హార్మోన్స్ ఎక్కువ అయ్యేప్పుడు పిగ్మెంటేషన్ ఎక్కువ కనిపిస్తుంది, తర్వాత తగ్గి కనిపిస్తుంది. ఇన్ మంత్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్నే చూస్తే ఇప్పుడు ఓవ్యులేషన్ అప్పుడు ఈస్ట్రోజన్ అలాంటి హార్మోన్స్ ఎక్కువ ఉంది, తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ ఉంది. ఇలాంటి ఇంబ్యాలెన్స్ ఉంటుంది బాడీలో ఒక ఉమెన్ అంటే. సో అలాంటి టైంలో ఆ పీరియడ్లో మాత్రం చూస్తే కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ కనిపించేలా ఉంటుంది. మిగిలిన టైంలో నార్మల్గా ఉంటారు. సో పిగ్మెంటేషన్ ట్రీట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది చాలా డిఫికల్ట్. కొన్ని పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్స్ వస్తుంది కదా, పింపుల్స్ సరిగ్గా హీల్ అవ్వలేదు, లేకపోతే ఇలా పిక్ చేస్తారు కొన్ని పీపుల్, పాప్ చేస్తారు ఇలానే. సో అలాంటి ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా అది ఒక డార్క్ స్పాట్ లా అయిపోతుంది, మచ్చలు అంటాం కదా. సో అలా అయిపోతుంది. సో అది డిఫరెంట్. అది దాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. కొన్ని సన్ లైట్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది, లైక్ లెంటిజన్స్ అంటాము, అలా సోలార్ లెంటిజన్స్ అంటాము. అలాంటి కండిషన్స్ కూడా ఉంది. సో కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొంచెం ఇన్ కేస్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అంటే ఏదో ఒక న్యూట్రిషనల్ B12 డెఫిషియన్సీ కానీ అండ్ ఐరన్ ఫెరిటిన్ డెఫిషియన్సీ ఇది ఉన్నా కూడా మీకు ఈ లిప్స్ చుట్టూ ఉండే ప్లేస్ పిగ్మెంటేషన్ అయిపోతుంది, ఈ ఏరియా పిగ్మెంట్ అయిపోతుంది. సో ఇలా చాలా రీజన్స్ ఉంది పిగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల మీకు పిగ్మెంటేషన్ వచ్చింది, జస్ట్ ఒక క్రీమ్ యూస్ చేసి అది క్లియర్ చేయాలంటే ఎలా అవుతుంది? ఎందుకంటే లోపల రీజన్ రూట్ కాజ్ అనేది అలానే ఉంది, అది ట్రీట్ చేయలేదు మనం. జస్ట్ పిగ్మెంటేషన్కి మాత్రం ఏదో ఒక యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎవరో చెప్పారని ఒక సీరమో ఏదో ఒకటి వాడితే అది మీకు ఎలా రిజల్ట్ ఇస్తుంది? పైన పిగ్మెంటేషన్ పోతుంది, లోపల ఉండే పిగ్మెంటేషన్ వస్తూనే ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద థింగ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ వై దిస్ పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అని రూట్ కాజ్ ఫైండ్ చేసి దాన్ని ట్రీట్ చేయాలి. అప్పుడే మీకు పిగ్మెంటేషన్లో ఉండి అండ్ మెలాస్మా అయితే క్యూరే లేదు, ట్రీట్ చేస్తున్నాం తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది అది. బికాజ్ ఇట్స్ జెనెటిక్ కండిషన్ కదా. అండ్ హార్మోన్ మన బాడీలో హార్మోన్ ఉంటూనే ఉంది, ఓకేనా. సో డెఫినెట్లీ అది ఆన్ అండ్ ఆఫ్ లో వస్తుంది పోతుంది. సో ఇన్ మంత్ లో కూడా కొన్ని రోజులు చూస్తే ఎక్కువ కనిపిస్తుంది, కొన్ని రోజులు చూస్తే తక్కువ కనిపిస్తుంది. ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ. కానీ ఎక్స్టెన్సివ్ ఉండే వాళ్ళకి బాగానే ట్రీట్ చేయొచ్చు. మెడికల్ ట్రీట్మెంటే చాలా ఉంది అది. బట్ ట్రీట్ చేసిన తర్వాత నేను అలానే వదిలేసాను, అంతే క్యూర్ అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు ట్రీట్మెంట్ అంటే లేదు. కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అదే చాలా ఇంపార్టెంట్ ఆ పిగ్మెంటేషన్ ఇష్యూ. సో మై క్వశ్చన్ ఈజ్ లైక్ మీ యొక్క జర్నీలో సో బెస్ట్ పేషెంట్ స్కిన్ క్యూర్ అనేది చాలా చక్కగా జరిగింది సో అన్నది ఏదైనా చెప్పగలరా? యా, అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు అలా చూస్తే. షేర్ 1 or 2. యా, బికాస్ మోస్ట్లీ పింపుల్ ఇనీషియల్గా చాలా డాక్టర్స్ చూసేసి లాస్ట్కి మన దగ్గర వచ్చేపాటికి వాట్ ఐ కుడ్ ఏబుల్ టు సీ ఇస్ దర్ ఈస్ నో ప్రాపర్ కౌన్సిలింగ్.
అది ల్యాగ్ అయింది కొన్ని ప్లేసెస్లో, చాలా పీపుల్కి అది కొన్ని ల్యాగ్ అయింది. ఓకే. ట్రీట్మెంట్ గివెన్ ఇస్ సేమ్, ట్రీట్మెంట్ అన్ని డాక్టర్స్ ఒకటే ఇస్తారు, కానీ ఇది ఎన్ని రోజులు అవుతుంది క్యూర్ అవడానికి, అవుతుందా లేదా, ఏది వరకు క్యూర్ చేయొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ని మన ఫస్టే వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇదే అవుతుంది ఇది అవ్వదు అని, మ్యాక్సిమం వీ క్యాన్ ట్రై అనేది మనం చెప్పేవాలి. అండ్ వాళ్ళ సైడ్లో ఉండి మనకు ఎంత ఎఫర్ట్ కావాలి అనేది మనం ఫస్టే చెప్పేవాలి. మన ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ వాళ్ళు ప్రాపర్గా నిద్రపోలేదు, స్ట్రెస్ ఎక్కువ ఉందో, లేకపోతే సరిగ్గా ఫుడ్ తినలేదంటే అది ఎప్పటికీ సరి అవ్వదు కదా, అలానే ఉండిపోతుంది. సో అలా చూస్తే రోజు నేను చూస్తున్నాను, లైక్ యాక్నీ పేషెంట్స్ అయితే ది రెస్పాండ్ రియలీ వెరీ వెల్. ఇఫ్ అండ్ యంగ్ పేషెంట్స్, ఎస్పెషలీ యంగ్ పీపుల్, అడల్ట్స్ కూడా చెప్పే మాట వినరండి. నిజంగా చెప్పాలంటే ఐ వాంటెడ్ టు షేర్ దిస్. ఐ సీ 15 years 14 years యంగ్ కిడ్స్ను, టీనేజ్లో ఉండే కిడ్స్ యాక్నీతో వస్తారు. బట్ నేను కొన్ని అడ్వైస్ చేస్తాను, బికాస్ వాళ్ళ దగ్గర మనం ఒక డయట్ హ్యాబిట్ని తీసుకుని రావడం అనేది అంత ఈజీ కాదు, చెప్తే వినరు అంటారు. కానీ నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్లో అయితే ఆ యంగ్ 13, 14, 15 ఆ ఏజ్లో నా దగ్గర వచ్చే పేషెంట్స్, దే డూ వాట్ ఐ సే. అవునా? They do. They literally follow what I say. No milk ante no, no sugar ante no sugar. Literally when their parents come and says me, ma'am, they literally stopped. నేను ఇచ్చినా కూడా తినట్లేదు, అసలు ఒక్క స్పూన్ తినరా అంట కూడా తినట్లేదు, అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారని. అండ్ యంగ్ పేషెంట్స్ ఆర్ దే ఆర్ రెస్పాండింగ్ రియలీ వెల్, బికాస్ మనం చెప్పింది దే ఆర్ లైక్, ఇప్పుడు ఉండే జనరేషన్ చెప్తున్నాను, టీన్లో ఉండే జనరేషన్ అని, దే ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ వాట్ దే ఆర్ హ్యావింగ్, హౌ దే లుక్. So and they practice what we say. So I feel younger patients are responding more good than the adults. Literally I'm saying young patients respond really very well because they follow what I say. Okay. Especially the diet habits. Therefore, because whenever they come to me, most of the time ఎలా ఉంటుందంటే, అయ్యో ఒక రోజు ఒక పెప్సీ టూ టిన్స్ ఫినిష్ చేసేస్తాడు, 7 అలా ఏదన్నా ఒక సాఫ్ట్ డ్రింక్స్ పేరు చెప్తారు, ఎప్పుడు చూడ అదే తాగుతున్నాడని. సో అది కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు మనం చెప్తే. బట్ అడల్ట్ దగ్గర ఉండి ఆ డిసిప్లిన్ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది నాకు చాలా డిఫికల్ట్, కానీ ఎస్పెషలీ ఫ్రమ్ ఐటీ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. కానీ యంగ్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ రియలీ వెల్, అండ్ మోస్ట్ ఆఫ్ మై టీనేజ్ పేషెంట్స్ ఆర్ లైక్, దే ఆర్ మై లైక్ వాట్ టు సే ఇన్స్పిరేషన్. హౌ కమ్ ఎలా ఫాలో చేస్తే చెప్పింది అన్ని ఫాలో చేసేస్తారు, అండ్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ యాక్నీ. అండ్ పోస్ట్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. అఫ్ కోర్స్ అలానే ఇప్పుడు ఇది సరిగా అయ్యే వరకు నేను ఇదన్నీ ఫాలో అవుతున్నాను, తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తానంటే. అండ్ ఆల్సో ఐ సీ ఫ్యూ పేషెంట్స్, నేను స్వీట్స్ తిన్నానండి, ఇమీడియట్గా నాకు వచ్చేసింది యాక్నీ అంటే. స్వీట్స్ కావచ్చు, ఆయిలీ ఫుడ్ నైట్ తిని పడుకున్నా ఎర్లీ మార్నింగ్ దట్ విల్ డెఫినెట్లీ కమ్, బికాస్ షుగర్ ఎక్కువ మీకు షుగర్ బాడీలో ఉంది అంటే, అండ్ షుగర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్లో షుగర్ ఉందంటే అది తీసుకుని వెళ్ళి సెల్కి ఇవ్వాల్సిన పని ఇన్సులిన్ చేయాలి, బట్ సెల్ ఇన్సులిన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు, మన డయట్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, చాలా రీజన్స్ ఉంది. అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఇన్సులిన్ పెరిగిపోతుంది బాడీలో. సో ఇన్సులిన్ పెరిగిపోతుందంటే అది లివర్లో ఉండి ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ట్రిగర్ చేస్తుంది. సో అలా అది ఎక్కువ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అయిపోయింది అంటే, అది ఒకే ఫ్యాక్టర్ ఏంటంటే మన ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తుంది, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయితే ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యాక్నీ ఈస్ మోర్, బికాస్ క్లాగ్ అయిపోతుంది కదా, ఎక్కువ మీకు ఆయిల్ సెక్రేట్ అవుతుందంటే క్లాగ్ అయిపోతుంది. సో క్లాగ్ అవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ సరిగ్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ లేదు, సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, అది హీల్ అవ్వదు కూడా. సో ఇంకా అది రెడ్గా పెయిన్ఫుల్ యాక్నీ అని వస్తుంది కదా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఓన్లీ. అండ్ జస్ట్ చెప్పారు కదా 13 years పిల్లలు అందరూ దే ఆర్ లిజనింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కన్జ్యూమర్స్ బయట కొనుక్కునేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు ఎటువంటి తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫుడ్ అంటే డోంట్ గో అండ్ బై అవుట్ సైడ్, ప్రిపేర్ ఇన్సైడ్ అండ్ హ్యావ్, అంతే. సి నథింగ్ ప్యాక్డ్ ఫ్రోజన్ ఐటమ్ అయితే బెటర్ ఫ్రోజన్ కాదు, ప్యాక్డ్ ఐటమ్ అంటేనే మోస్ట్లీ ఇట్ ఇస్ ప్రాసెస్డ్ వన్. సో ఆబ్వియస్లీ సమ్ అడిటివ్స్ ఉంటుంది. యా, నైస్ టు నో మ్యామ్. సో గైస్, అడల్ట్స్ అందరూ మాట వినట్లేదంట, సో టీనేజర్స్ మాత్రం మంచిగా మాట వింటున్నారంట. సో చూడండి, దట్స్ ట్రూ. ఓకే,
సో సాడ్ టు నో. Yeah, sad to know, but they are listeners, good listeners actually. యా ఫైన్. సో మ్యామ్ యాక్చువల్లీ మీరు గట్ హెల్త్ గురించి చెప్పారు అండ్ ఏదైనా ఫుడ్ సజెస్ట్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి బయటికి వెళ్ళి ఫుడ్ కొనుక్కోవాలనుకున్నట్లయితే బయట ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ కొనుక్కోవాలి అండ్ స్కిన్కి ఎటువంటి ఫుడ్ మంచిది? సి అఫ్ కోర్స్ అన్ని ఫుడ్స్ మంచిగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ వర్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ momos, let's take momos. Most of the people will like it. There is a steamed one as well as there is a fried one. So మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, అదే తినాలి, వేరే నాకు వే లేదు, ఇదే డిన్నర్ ఇదే తినాలి, అక్కడ అదే అవైలబుల్గా ఉంది అంటే చూస్ ద స్టీమ్ వన్, డోంట్ గో ఫర్ ద ఫ్రైడ్ వన్. ఓకే. When you are in a worst situation, always choose the best among the worst. ఓకే. Number one. And when you're going out and purchase something, packed items, mostly packed items లో ప్యాక్ చేసి వస్తుంది కదా, అలాంటి ఐటమ్స్లో ఏదైనా ప్రిజర్వేటివ్స్ అడిటివ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్కి అది మనం అవాయిడ్ చేయలేము, బికాజ్ అన్ని ప్యాక్డ్ ఫుడ్డే కదా ఇప్పుడు వస్తుంది. సో వాట్ యూ క్యాన్ డూ ఇస్ లుక్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్ లిస్ట్. టూ మెనీ ఇంగ్రీడియంట్ లిస్ట్, ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ ఆల్వేస్ ఇప్పుడు చాట్ జీపీటీ అది జెమినై అన్నీ వచ్చేసింది. జస్ట్ టేక్ ఇంగ్రీడియంట్ పిక్చర్ అండ్ అప్లోడ్ ఇట్. యూ విల్ ఫైండ్ కదా ఇది ఎందుకు యాడ్ చేశారు, ఇది ఏంటి అని, అది మనకు తెలిసిపోతుంది. అండ్ కెన్ వి ట్రస్ట్ చాట్ జీపీటీ? అఫ్ కోర్స్ yes, because it's so showing what is there in Google na. Okay. And also ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఫ్రీ అని ఉంటుంది ప్యాక్ లో. డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ. ఓకే, బికాస్ సర్టెన్ ఇంగ్రీడియంట్స్ క్యాన్ బి లేబుల్డ్ అస్ షుగర్ ఫ్రీ, బట్ అది షుగరే, కానీ షుగర్ ఫ్రీ అని లేబుల్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు FDA. ఓకే. ఓకేనా? సో బెటర్ టేక్ అ పిక్చర్ and you can upload it and you can find it. That's the easy way. If you ask me, that is the easy way. Even because see, I'm not aware of, not everyone is aware of what ingredient is. Some random ఏదో ఒక కెమికల్ నేమ్ ఉంటుంది, we don't know what it is. మీరు చాట్ జీపీటీలో అప్లోడ్ చేస్తే it will say some preservative, this is the one which will be added to some ingredients for preservation అని ఉంటుంది. సో అది ప్రిజర్వేటివ్ అని మనం అనుకోవచ్చు అంతే. ఓకే. సో we will never know కదా. బెటర్ గో ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేశారు. ఓకే. సో గో ఫర్ ద లెస్. ఇఫ్ యూ హ్యావ్ డౌట్, టేక్ పిక్చర్. దట్స్ ద ఈజియెస్ట్ వే బికాస్ వీ హ్యావ్ ఫోన్ ఇన్ అవర్ హ్యాండ్. ఈజీ కదా, మంచి దానికి యూస్ చేసుకోవచ్చు ఫోన్. సో ఇందాక మీరు చెప్పారు లైట్ ఎక్స్పోజర్ ఉంటే స్కిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆ కేస్, సో మేము ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం లైట్స్కి. సో మీడియా పీపుల్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, సో వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? మోస్ట్లీ మీడియా పీపుల్స్ దే ఆర్ యూజింగ్ ఫౌండేషన్ కదా, ఫౌండేషన్ కన్సీలర్ అని వాడుతున్నారు. సో ఫౌండేషన్ కన్సీలర్లు అని ఆ టింట్ ఉంది, దట్ టింట్ విల్ బ్లాక్ ద బ్లూ లైట్ అయినా విజిబుల్ లైట్ అయినా ఆ టింట్ బ్లాక్ చేస్తుంది. సో టు సమ్ ఎక్స్టెంట్ యూ క్యాన్ అవాయిడ్ ఇట్. పీపుల్ లైక్ మీ, లెట్స్ సే ఎప్పుడో ఒకసారి ఇలా ఒక లైట్స్ ముందు ఉంటున్నాను అంటే, సో అండ్ ఐఎమ్ నాట్ అ మేకప్ పర్సన్ ఆల్సో, అని నాకు తెలీదు. సో అలాంటి పీపుల్ ఏం చేయొచ్చు అంటే టింటెడ్ సన్ స్క్రీన్ వాడచ్చు. అండ్ పిగ్మెంటేషన్ ఇష్యూస్ మీకు ఉంది అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ టింటెడ్ సన్ స్క్రీన్, బికాస్ మీకు ఉండే పిగ్మెంటేషన్ నాట్ ఓన్లీ యూవీ రేడియేషన్స్ వల్ల మాత్రం ఇంక్రీజ్ అవ్వదు. ఇట్ విల్ ఇంక్రీజ్ డ్యూ టు బ్లూ లైట్, ఈ విజిబుల్ లైట్, అన్ని నార్మల్ లైట్స్ వల్ల కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అది బ్లాక్ చేయాలి అంటే వీ నీడ్ సర్టెన్ ఇంగ్రీడియంట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ tinted sunscreen. So you can go for the tinted sunscreen. ఓకే. Yeah. అంతే ఇంటర్మీడియట్. అంతే. సో హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పగలరా ఒక 3? ప్రాబ్లమ్ వై ఐ డోంట్ ట్రస్ట్ హోమ్ రెమెడీస్ నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ డూయింగ్ మై MBBS, నేను MBBS చేస్తున్నప్పుడు యూజువల్గా గర్ల్స్ ఏం చేస్తారు, కర్డ్ ఉంటే అది అప్లై చేసుకుంటారు ఎక్కడైనా, లైక్ హెయిర్కైనా ఫేస్కైనా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అలానే అక్కడ హాస్టల్లో ఉన్న కర్డ్ని అప్లై చేసేసారు. కానీ ఆ కర్డ్ లో సాల్ట్ ఉంటది, సాల్ట్ యాడ్ చేస్తారు కదా, ఫుల్ గా అలర్జీ వచ్చేసింది. ఇదే అవుతుంది ఇఫ్ యు ఆర్ చూసింగ్ సమ్ హోమ్ రెమెడీస్, మనకు తెలీదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ ఉంది, ఓకేనా, సో లెమన్ లో ఉండేది సిట్రిక్ యాసిడ్ అని పెట్టుకోవచ్చు కదా, సిట్రిక్ యాసిడే ఉంది. సో అది ఆ యాసిడ్ ని మన నార్మల్ గా కెమికల్ పీలింగ్ అనే నేమ్ లో మనం కూడా యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు నేను ఒక బాటిల్ నుండి తీసి ఒక కెమికల్ పీలింగ్ అప్లై చేస్తున్నానంటే ఐ నో ఎంత పర్సెంటేజ్ ఆ బాటిల్లో ఉంది, ఏమేమి ఉంది అని తెలుసు. అవును. కానీ ఒక లెమన్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది అని మనకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. లెట్స్ టేక్ కర్డే తీసుకుంటాం. ఫస్ట్ డే ప్రిపేర్ అయిన కర్డ్లో లాక్టిక్ యాసిడ్ పర్సెంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే ఒక 3-4 days ఓల్డ్గా ఉండే కర్డ్లో మనకు అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందని మనకు తెలీదు.
బట్ మన బాటిల్లో ఉండే అదే లాక్టిక్ యాసిడ్ పీల్ అయితే ఒక డర్మటాలజీ క్లినిక్లో కూడా చేస్తారు. కానీ ఆ పీలింగ్లో ఉండే పర్సంటేజ్ సేమ్. ఈ రోజు చేసినా అదే పర్సంటేజ్, 2 days తర్వాత చేసినా సేమ్ పర్సంటేజ్. సో వి నో మనం ఏం యూస్ చేస్తున్నాం ఫేస్లో అనేది మనకు తెలుస్తుంది. సో ఆ కంట్రోల్ మన దగ్గర ఉంది. కానీ లైక్ ఏమైనా హోమ్ రెమెడీస్ వాడుతున్నప్పుడు కంట్రోల్ మన చేతిలో లేదు. వీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు టర్మరిక్ అనేది యూజువల్గా అప్లై చేస్తున్నారు, అన్ని గర్ల్స్ యూస్ చేస్తారు, అప్పుడుండి యూస్ చేస్తున్నారు. కానీ ఆ టర్మరిక్ క్వాలిటీ అన్ని టర్మరికేనా ఆ క్వశ్చన్ వస్తుంది కదా. సో అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు టర్మరిక్ మీ ప్యాకెట్లో వస్తుంది, బట్ దాంట్లో టర్మరికే ఉందని ఏం గ్యారంటీ? అడిటివ్స్ ఉంది, ఏదేదో యాడ్ చేస్తున్నారు. సో అదన్నీ ఇరిటేషన్ కాజ్ చేయొచ్చు కదా. సో అందుకే నో టు హోమ్ రెమెడీస్, బెటర్ స్టే అవే ఆర్ ఎల్స్ కన్సల్ట్ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్. నిజం చెప్పాలంటే అదే. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఐ మీన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ కాజ్ సమ్ ఇరిటేషన్. వీ డోంట్ నో. సి ఐఎమ్ నాట్ సేయింగ్ అన్ని ఇరిటేషన్ వచ్చేస్తుంది, అసలు హోమ్ రెమెడీసే వద్దు అని చెప్పలేదు. కానీ వచ్చేస్తే ఇట్స్ డిఫికల్ట్ కదా. వన్స్ అలర్జీ అయిపోయింది అంటే, ఇచ్చింగ్ వచ్చేసింది, అలర్జీ అయిపోయింది అంటే ఇట్స్ డిఫికల్ట్ టు ట్రీట్ కదా. మీకే కదా ఇబ్బంది. సో వై టు ట్రై? యా, ఫైన్. సో వన్ మోర్ క్వశ్చన్. వెజ్ తినే వాళ్ళ స్కిన్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళ స్కిన్ కొంచెం రఫ్గా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. సో దీన్ని బ్యాలెన్స్ చేయలేమా? నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏమి అలా ఏం లేదు. సి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. యాక్చువల్లీ పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, రైట్? సో నాన్ వెజ్ తింటే కనుక సో వాళ్ళకి ఏజింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నో యాక్చువల్లీ ఇట్స్ అ మిత్. యాక్చువల్లీ నాట్. ఎందుకంటే సి ఇప్పుడు నాన్ వెజ్లో ఏ నాన్ వెజ్ తింటున్నారని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ చికెన్, ఫిష్, ఎగ్, ఇదన్నీ ఒక సైడ్ పెట్టేస్తాం. అదర్ రెడ్ మీట్ అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ మటన్. సో మోస్ట్లీ నేను మటన్ అవాయిడ్ చేయమని చెప్తా. యాక్నీ రిలేటెడ్ పేషెంట్స్ ఏదైనా స్కిన్ కండిషన్ ఉన్నా మటన్ అవాయిడ్ చేయండి అంట. బికాస్ ద పర్టికులర్ మటన్లో ఉండే కొన్ని థింగ్స్ వచ్చి ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్. సో ఆల్రెడీ మీకు యాక్నీ ఉందంటే ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ చేస్తుంది. నాట్ ఓన్లీ యాక్నీ, ఏ ఇన్ఫ్లమేటరీ కండిషన్, సోరియాసిస్ కానీ ఏదో ఒక ఎగ్జిమా కానీ ఏదైనా ఉండని, మటన్ అవాయిడ్ చేయడం ఇట్స్ ఓకే, బెటర్ ఓన్లీ. బట్ చికెన్ ఎలా తింటున్నారనే ఉంది. చికెన్ని ఫ్రై చేసి చికెన్ 65 లాగానే తినచ్చు. సేమ్ చికెన్ని బాయిల్ చేసో లేకపోతే ఇంట్లోనే గ్రిల్ చేసో కూడా తినచ్చు కదా. సో హౌ యూ టేక్ ఇట్, that plays a major role. Because అది ఆయిల్లో ఫ్రై చేసి తినేప్పుడు ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఇట్ విల్ చేంజ్, రైట్? సో డీప్గా ఫ్రై చేసేప్పుడు ఆయిల్ కూడా ఉంటుంది. దట్ విల్ కాజ్ ఆబ్వియస్లీ యాక్నీ. ఓకే, హౌ వి ఈట్ మ్యాటర్స్. అండ్ ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మన కొలాజన్ అని మాట్లాడుతున్నాం, అది బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈవెన్ కొలాజన్ హ్యాస్ ప్రోటీన్. So obviously protein is important. So non-veg will not cause acne. The way how you eat non-veg, ఎలా తింటున్నారో, ఫ్రైడ్గా తింటే డెఫినెట్గా యాక్నీ వస్తుంది. బికాజ్ ఇట్స్ అన్ ఆయిలీ ఐటమ్ కదా. అలా తినకుండా బాయిల్డ్గానో హెల్దీ వేలో తింటే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ప్రోటీన్లో మనకు మంచి ప్రోటీన్ సోర్స్ అంటే ఎగ్గే. యూ క్యాన్ హ్యావ్ ఇట్ on a everyday basis. There is nothing wrong in it. Veg లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది, చాలా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంది, ఇక్కడ ప్రోటీన్ ఉంది. ఇది రెండు మనకు అవసరమే. ఇట్స్ నాట్ లైక్ ఇది తినచ్చు, ఇది తింటే అలా వస్తుంది. నో, ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్. సో రెండు ఈక్వలే డెఫినెట్లీ. బికాస్ మనకు ప్లాంట్ బేస్డ్ లో ప్రోటీన్ చాలా తక్కువ. ఇఫ్ యూఆర్ అ నాన్ వెజిటేరియన్, వెల్ అండ్ గుడ్. లేదంటే యూ హ్యావ్ టు చూస్, చాలా పర్టికులర్గా చూస్ చేయాలి వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ కావాలి అంటే. సూపర్. సో మోస్ట్ కామన్ ఇష్యూస్ ఏమొస్తూ ఉంటాయి స్కిన్కి సంబంధించి మీరు చూసే పేషెంట్స్లో? యాక్నీ అండ్ పిగ్మెంటేషన్ దే ఆర్ మోస్ట్ కామన్. బికాస్ పిగ్మెంటేషన్ అనేది ఒక వైడ్ టర్మినాలజీ. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ పిగ్మెంటేషన్ ఓన్లీ కదా. మెలాస్మాని పిగ్మెంటేషన్ అంటాము, ఈవెన్ నార్మల్గా సన్ టాన్ అయినా పిగ్మెంటేషన్ అంటాము. కొన్ని కండిషన్స్ లైక్ అకాంతోసిస్ నైగ్రిగన్స్ అంటాము. కొన్ని పీపుల్ చూస్తే ఇక్కడ మాత్రం పిగ్మెంటేషన్ ఉంటుంది, ఈ మెడగ వెనకాల చూస్తే ఒక డార్క్ ప్యాచ్ లాగా ఉంటుంది. సో అన్ని పిగ్మెంటేషనే. ఇట్స్ వైడ్ వెరైటీస్ ఆర్ దేర్. లైక్ ఏ పిగ్మెంటేషన్ అని కనుక్కుని అది ట్రీట్ చేయడం, అదే మెయిన్ ఫోకస్. అండ్ యాక్నీ, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ మై ప్రాక్టీస్ అదర్ కండిషన్స్ లైక్ హెయిర్ కండిషన్కి వస్తారు, సోరియాసిస్, ఎగ్జిమా అండ్ అలాంటి కండిషన్స్కి ఎక్కువ. ఈక్వలీ, నాట్ లైక్ స్కిన్ క్యాన్సర్ అలాంటి పెద్ద పెద్ద కండిషన్స్లో ఎవ్రీడే ప్రాక్టీస్లో చూడము. ఎవ్రీడే ప్రాక్టీస్లో ఫేస్కి అని
వస్తే నంబర్ 1 యాక్నీ, నంబర్ 2 పిగ్మెంటేషన్ అండ్ థర్డ్ ఓన్లీ యాక్నీ ఏజింగ్, డల్నెస్ దానికోసం వస్తారు. సో యాక్నీ కావచ్చు, పిగ్మెంటేషన్ కావచ్చు, 2 వీక్స్లో పర్టికులర్ రూల్ కావచ్చు ఏదైనా ఫాలో అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? 2 వీక్స్లో అసలు ఏం జరగదు. ఏం జరగదంటారా? సో హౌ మెనీ డేస్ డస్ ఇట్ యూ హ్యావ్ టు ఫాలో ఎనీథింగ్ ఫర్ 3 to 6 months. 3 to 6 months minimum follow up. Anything, yeah. Okay. Because just maybe at least for 1 month I say. At least ఒక్క నెల అయినా మీరు ఫాలో. See, you have damaged 24 years, 25 yearsలో డ్యామేజ్ చేసిన దాన్ని ఒక 2 weeks ఛాలెంజ్లో ఫిక్స్ చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. బికాస్ అంత ఫాస్ట్గా మీ బాడీ రెస్పాండ్ అవ్వదు. బికాస్ ఆల్రెడీ డ్యామేజ్ అన్ని జరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాలి బాడీ ఏదో డిఫరెంట్గా వస్తుంది, సంథింగ్ హ్యాస్ చేంజ్డ్ అని అది రియలైజ్ అవ్వడానికే మీకు 1 month అయిపోతుంది. దాని తర్వాత అది తీసుకుని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ అన్నీ కరెక్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 3 months మినిమం ఐఎమ్ సేయింగ్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా గ్లూటాథైన్ అని చెప్పి తర్వాత ఇంజెక్షన్స్ ఏవో చేస్తూ సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అది దానివల్ల యూజ్ ఉంటుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటాథైన్ ఇస్ అన్ యాంటీ ఆక్సిడెంట్. కొన్ని పీపుల్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము, ఈ స్మోకింగ్ చేయడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. సో అలాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మీకు పిగ్మెంటేషన్ వస్తుంది అంటే డెఫినెట్గా ఒక యాంటీ ఆక్సిడెంట్ మన ఇస్తున్నప్పుడు దే విల్ రెస్పాండ్ వెరీ వెల్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ టెంపరరీ. ఆ గ్లూటాథైన్ బ్లడ్ లో ఉండే వరకు మీకు రిజల్ట్స్ బాగా ఉంటుంది. అట్ 1 point ఆఫ్ టైం అది పోతుంది కదా, బ్లడ్ లో అది ఇది రీసైకిల్ అవుతూనే ఉంటుంది, అది పోతుంది 1 point ఆఫ్ టైంలో. దెన్ ఆటోమేటిక్లీ మీరు నార్మల్ అయిపోతుంది. అండ్ రాంగ్ ఏం అనుకుంటున్నారంటే గ్లూటాథైన్ తీసుకుంటే తెల్లగా అయిపోతామని. లైక్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో యూ క్యాన్ కమ్ టు యువర్ ఒరిజినల్ కలర్ అంతే. బాడీ ట్యానింగ్, మనకు బాడీలో చాలా ట్యానింగ్ ఉంటుంది. మన బాడీ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫేస్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, మెడ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సో అది అన్ని ఉండదు, దాన్ని ఈవెన్గా చేయడానికి గ్లూటాథైన్ హెల్ప్ చేస్తుంది. ఇట్స్ నాట్ లైక్ అ మిరాకిల్ ఆర్ సంథింగ్. బట్ అదే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మీకు పిగ్మెంటేషన్ అయింది అంటే డెఫినెట్లీ గ్లూటాథైన్ విల్ హెల్ప్. బట్ బట్ ఐ విల్ నాట్ ప్రమోట్ ఇట్ యాజ్ అ ఫేర్నెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ఫేర్నెస్ కోసం నేను తెల్లగా అవ్వాలి అనే దానికోసం I want to address this very main thing. చాలా మంది దే ఆర్ యూసింగ్ క్రీమ్స్. ఫార్మసీలో వెళ్ళి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, పక్కన ఇంటి అక్క యూస్ చేసింది, ఆ యాంటీ యూస్ చేశారు, బాగా తెల్లగా అయిపోయారు యూస్ చేసిన తర్వాత అని స్టీరాయిడ్ క్రీమ్ని యూస్ చేస్తున్నారు ఫేస్కి. ఓకేనా? which is one of the worst thing we can do to our skin. I'm one of the example అన్నమాట. సో 6 months before అనుకుంటా someone suggested in the gym, నేను యూస్ చేశాను, I got rashes అన్నమాట. డెఫినెట్లీ బికాస్ ట్రిపుల్ రెజిమ్ చెప్తాం, అది మేము కూడా ట్రీట్మెంట్ కోసం యూస్ చేస్తాం. బట్ వీ నో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అది యూస్ చేస్తున్నప్పుడు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, అది ఎప్పుడు స్టాప్ చేయాలి అనేది మా కంట్రోల్లో ఉంటుంది. జస్ట్ ర్యాండమ్గా ప్లెయిన్ స్టీరాయిడ్ క్రీమ్ ఐసి రోజు నేను అది చూస్తే నాకు చాలా చిన్న ఏజ్లో లైక్ 18 years 19 years ఏజ్లో ఫుల్గా యాక్నీ వచ్చేస్తుంది ఫేస్లో వన్స్ అది స్టాప్ చేశాక. ఏ క్రీమ్ వాడినా ఎక్కువ మంటలు దురద పడుతుంది, ఎక్కువ ఉంటుంది, అది కంట్రోలే చేసుకోలేము, అంత వర్స్ట్గా అయిపోతుంది స్కిన్ స్టీరాయిడ్ యూస్ చేయడం వల్ల. బికాస్ కాలిపోతుందండి కదా కంప్లీట్. అది ఇప్పుడు స్టీరాయిడ్ యూస్ చేస్తున్నారంటే స్టీరాయిడ్ కని ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఓపెన్ గా చెప్పాలి అంటే ఈ నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, నేను అప్లై చేసినప్పుడు సంథింగ్ లైక్ బర్నింగ్ ఎక్కువ అప్లై చేసింటారు. బికాస్ తెలియదు కదా, డాక్టర్ ఇస్తున్నప్పుడు ఇంత అప్లై చేయాలండి అని చెప్తారు. ఒక్కొక్క క్రీమ్ ఇస్తున్నప్పుడు నేను చెప్తాను సన్ స్క్రీన్ అంటే ఇలా ఇంత అప్లై చేయాలి, మాయిశ్చరైజర్ ఇంత అప్లై చేయాలి అని ఒక గైడెన్స్ ఉంటుంది. కానీ మీరు ర్యాండమ్ గా ఒక ఫార్మసీ దగ్గర వెళ్ళి నాకు నల్లగా ఉంది అంటే, ఇప్పుడు అన్ని ఫార్మసీ పీపుల్ డెర్మటాలజిస్ట్ అయిపోయారు. అన్ని స్కిన్ కండిషన్ కి బెట్నోవేట్, టీనోవేట్, క్లోబెటసాల్, ఇదని స్టీరాయిడ్ క్రీమ్ కామన్గా నేను చూస్తున్నాను. ఐ సీ ఎవ్రీ డే, డైలీ, రోజు కంప్లీట్గా స్కిన్ స్పాయిల్ చేసుకుని వస్తారు. చాలా బాధ వేస్తుంది, అయ్యో ఈ ఏజ్లో ఇంత స్కిన్. ఎందుకంటే మాకు తెలుసు కొన్ని డ్యామేజ్ని మనం రివర్స్ చేయలేము. ఈ లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు లివ్ విత్ దట్. సో అది పర్మనెంట్ డ్యామేజ్ అంటాం కదా, పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది ఆ స్టీరాయిడ్ క్రీమ్ వల్ల. స్టీరాయిడ్ క్రీమ్ అనేది ఒక కండిషన్కి యూస్ చేసే క్రీమ్, ఒక స్కిన్ కండిషన్కి యూస్ చేసే క్రీమ్, ఫేర్నెస్కి యూస్ చేసే క్రీమ్ కాదు. ట్రిపుల్ రెజిమ్ యూస్ చేస్తారు, లెఫ్ట్ అండ్ రైట్ స్కిన్ లైట్, స్కిన్ షైన్, మీ చూస్తే అందరూ యూస్ చేసి ఉంటారు. యూ జస్ట్ టాక్ టు యువర్ నైబర్స్ ఆర్ ఆంటీస్,
ఎవరైనా అడగండి, ఆంటీస్ కానీ అక్కస్ ఉంటే అడగండి, డెఫినెట్గా చెప్తారు. డెఫినెట్గా ఎవరైనా పక్కనింటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని బెట్నోవేట్, టీనోవేట్, క్లోబిటసాల్, ఎలోసన్, హెచ్టీ, మెలాకేర్, మెలామెట్, స్కిన్ షైన్, స్కిన్ లైట్ అని అన్ని ప్రోడక్ట్స్ వాడింటారు. అట్లీస్ట్ దీంట్లో ఒక్క ప్రోడక్ట్ అయినా డెఫినెట్గా వాడింటారు. అండ్ ఏదో కొన్ని రోజులు వాడేసి సరే తెలిసిన తర్వాత మానేస్తే ఓకే, ఇయర్స్ టుగెదర్ యూస్ చేస్తారు. నేను అడిగితే నేను 5 years యూస్ చేశాను అంటారు. అంతే, ఇంకా స్కిన్ పోయింది, ఇంకా ఏం చెయ్యలేము. దట్ ఈస్ అది ఎందుకంటే ఐ సీ ఫేర్నెస్, ఎక్కువ ఫేర్నెస్ని ఇది చేస్తున్నారు. లైక్ ఫేర్గా ఉండాలి, అమ్మాయి అంటే ఫేర్గా ఉండాలి అనే ఒక రాంగ్ థాట్ని ఇంపోజ్ చేసేసారు. సో అది ఫస్ట్ తీయాలి ఈ సొసైటీలో ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ వీ వాంట్ ఈస్ అ హెల్తీ స్కిన్, నాట్ ద ఫేర్ స్కిన్. వీఆర్ సీయింగ్ నో, ఎంత స్కిన్ టోన్ డార్క్గా ఉండే స్కిన్ టోన్ ఉండే పీపుల్ కూడా ఎంత బాగా ఉన్నారు, వాళ్ళ స్కిన్ అన్ని బాగా ఉంటుంది. తెల్లగా ఉండే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం ఎక్కువ కూడా ఉంది. అవునా? స్పాయిల్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి యాక్ని వస్తే వాళ్ళకి స్కార్ వస్తుంది. ఇట్ డజంట్ మీన్ ఫేర్ స్కిన్ పీపుల్ ఆర్ గుడ్ లుకింగ్, డార్క్ స్కిన్ పీపుల్ అయితే బ్యాడ్ లుకింగ్. అలాంటి థాట్స్ని ఫస్ట్ మనం ఎరేస్ చేయాలి, సొసైటీలో కంప్లీట్గా ఎరేస్ చేయాలి. బికాస్ దట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్. Acne is always not an acne itself, but stimulated by all these external things. సో యాక్నీ రానే వాళ్ళకి కూడా యాక్నీ వస్తుంది స్టీరాయిడ్ క్రీమ్స్ యూస్ చేస్తే. నాకు ఇప్పుడు ఐఎమ్ నాట్ అన్ యాక్నీ ప్రోన్, నాకు యాక్నీ రాదు, చిన్నప్పుడు నుండి రాదు, ఇప్పుడు దాకా రాదు, ఇంకా రాదు. కానీ నేను స్టీరాయిడ్ క్రీమ్ని కంప్లీట్గా వాడాను ఒక 3 days 4 days, లేకపోతే కంప్లీట్స్ ఒక 3 years 3 months కూడా నేను యూస్ చేశాను. వస్తుంది, అది స్టాప్ చేసిన వెంటనే యాక్నీ వస్తుంది, పింపుల్స్ వస్తుంది, పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఏ క్రీమ్ నార్మల్గా సన్ స్క్రీన్ వాడినా, బేబీ లోషన్ అప్లై చేసుకున్నా, సోప్ వాడినా, నార్మల్గా ఫేస్ వాష్ వాడినా, ఏది వాడినా ఇరిటేషన్ వచ్చేస్తుంది, రెడ్గా అయిపోతుంది. అసలు ఎండలో పోలేరు, లైక్ పోయినా వెంటనే రెడ్ అయిపోతుంది ఫేస్ మొత్తం, మంటలు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో అనవసరంగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏదో ఒక క్రీమ్ అండ్ ఇంగ్రీడియంట్సే లేకుండా కొన్ని క్రీమ్స్ అమ్ముతారు. గోరీ క్రీమ్, ఏదో చాందనీ క్రీమ్, అలాంటి క్రీమ్స్ అని నా ప్రాక్టీస్లో నేను చూసింది. గోరీ క్రీమ్, అది ఏం క్రీమో అసలు ఇంగ్రీడియంట్సే లేదు దాంట్లో నేను సర్చ్ చేసినప్పుడు. సో డెఫినెట్గా ఇంగ్రీడియంట్స్ లేదంటే డెఫినెట్గా తేడానే, అది ఏదో సంథింగ్ దాంట్లో ఉంది, మెర్కురీనో, స్టీరాయిడో, హైడ్రోక్యూనోనో అలాంటివి ఏదో ఒకటి ఉంది. అందుకే అది యూస్ చేసిన వెంటనే ఆ ఫేర్నెస్, ఆ గ్లోనెస్ అన్నీ వస్తుంది. కానీ అది చాలా టెంపరరీ అండ్ పర్మనెంట్గా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఏ డాక్టర్ థింక్ చేసినా మళ్ళీ నార్మల్ స్కిన్ తీసుకుని రావడానికి ఉండదు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఏం అప్లై చేస్తున్నారని. ర్యాండమ్గా సలూన్లో ఇస్తారు ఒక డబ్బాలో, ఐ హ్యావ్ సీన్. లైక్ ఒక పెద్ద బాటిల్ ఉండి తీసి ఒక చిన్న ట్రాన్స్పరెంట్ బాటిల్లోనో ఏదో ఒకటి ఇస్తారు. అదన్నీ చాలామంది వాడి కంప్లీట్గా స్కిన్ పోయి అని వచ్చారు. సో అది ఏం చేయలేము, అలాంటి హ్యాబిట్స్ అలాంటి దాన్ని మనం అవాయిడ్ చేయాలి. We need to create more awareness about it. సో మ్యామ్, మరి మీరు స్కిన్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అండ్ మీ యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పర్టికులర్లీ ఇన్ క్యూర్లో? ఇన్ క్యూర్ యాప్, మెయిన్గా క్యూర్ యాప్లో ఏంటంటే ఆల్వేస్ మీరు ఒక ఫోటో తీసి మాకు పంపిస్తారు, ఓకేనా? సో ఆ ఫోటో తీసి పంపించిన వెంటనే మాకు తెలిసిపోతుంది ఫోటోలో ఏమేమి కండిషన్స్ ఉంది, యాక్నే ఉందా, పిగ్మెంటేషన్ ఉందా, ఎటువంటి పిగ్మెంటేషన్ ఉంది. అండ్ మాకు డైరెక్ట్గా వాళ్ళు మాకు చెప్పడానికి కూడా వాళ్ళకి ఆప్షన్స్ ఉంది. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంది అని టైప్ చేయడానికి, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లోనే టైప్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉంది. అది కూడా మేము చూస్తాము. అన్ని చూసేసి ఇన్ కేస్ మాకు డౌట్ ఉంటే వాళ్ళకే ఫోన్ చేసి, పేషెంట్స్ దగ్గర డైరెక్ట్గానే మేము అడిగి ఏం ప్రాబ్లం ఉంది, ఎప్పుడు ఉంది, ఈ కండిషన్స్ అన్నీ అడిగే మేము ఒక రెజిమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. మా రెజిమ్లో అయితే డెఫినెట్గా ఒక ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది బేస్. ఈ 3 బేస్, ఇది మనం స్టాప్ చేయలేము. దాని తర్వాత ఏముంది, ఇప్పుడు పింపుల్స్ ఉందంటే అది ఆ పింపుల్స్ ఏ స్టేజ్లో ఉంది, ఇనిషియల్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఎక్కువ పెద్ద పింపుల్స్గా పెయిన్ వస్తుందా, కొన్ని నొప్పి వచ్చేలా పెద్ద రెడ్ పింపుల్స్ అన్నీ ఉంటుంది. అదేని జస్ట్ క్రీమ్స్ అప్లై చేస్తే పోదు, దానికి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఎలాంటి టాబ్లెట్స్ ఇవ్వాలి? సో యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇవ్వాలా, లేకపోతే డిఫరెంట్గా టాబ్లెట్స్ ఇవ్వాలా, అదన్నీ పేషెంట్ దగ్గర అడిగి, పేషెంట్ ఏజ్, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, అదన్నీ అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాతే మీ క్రియేట్
బెస్ట్ రెజ్యూమ్ ఫర్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ ఫాలో అప్ ఉంటుంది, బికాస్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పిగ్మెంటేషన్ ఒకటి కాదన్నాను కదా, కొన్ని పిగ్మెంటేషన్ చూసిన వెంటనే అది సూపర్ఫిషియల్గా ఉందా డీప్గా ఉందా అని మనం చెప్పలేము. ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాతనే మాకు తెలుసు ఓకే 1 monthలో ఇంత రెస్పాన్స్ అయింది అంటే డెఫినెట్గా అన్ని సూపర్ఫిషియల్గానే ఉంది, సో దీనే మెయింటైన్ చేసుకోవచ్చు అని మాకు ఒక ఐడియా ఉంటుంది. లేదు 1-2 months అయినా కూడా రెస్పాన్స్ లేదంటే ఫస్ట్ క్వశ్చన్ మాకు మీరు కరెక్ట్గా అన్ని వాడుతున్నారా అని ఉంటుంది. పేషెంట్ ఇన్ కేస్ కరెక్ట్గా వాడారు, పర్ఫెక్ట్గా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు, అయినా కూడా ఈ ప్రాబ్లం ఉందంటే అయితే మేము చేంజ్ చెయ్యాలి. బికాస్ ఎప్పుడు మైల్డ్గా స్టార్ట్ చేస్తాం, బికాస్ కొన్ని పీపుల్కి మైల్డ్ అనే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. దెన్ వై వీ హ్యావ్ టు యాడ్ స్ట్రాంగ్ ఏజెంట్. సో అది లేదా సో నెక్స్ట్, అది లేదా నెక్స్ట్. సో అది అలా మేము ప్రాపర్గా అది గైడ్ చేయాలి అంటే మాకు మంత్లీ ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని పీపుల్ నేను చూస్తాను ఒకసారి వస్తారు, ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు, యూస్ చేస్తారు, రిజల్ట్స్ లేదంటారు 2-3 months తర్వాత వచ్చి. ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఏ ట్రీట్మెంట్ వాడడం స్టార్ట్ చేసినా కూడా 3 months to 6 months రెగ్యులర్గా మీ యూస్ చేస్తేనే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మినిమం 3 months. సో మరి క్యూర్ యాప్ సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ అందరికీ? క్యూర్ యాప్లో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. మీకు అందరూ డైరెక్ట్గా డాక్టర్ని వెళ్ళి కలవలేదు, సో డైరెక్ట్గా మీట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంత టైం ఉండదు. ఓకేనా, అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండే, అండ్ కొన్ని పీపుల్ వెళ్ళరు. సో చాలా అడ్వాన్స్ అయిన తర్వాత టైం లేదని చాలా అడ్వాన్స్ కేసెస్లో డాక్టర్ దగ్గర వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఎర్లియర్గానే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్నీ ఉండే పీపుల్కి ఎర్లియర్గానే మనకు అనుకుని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే యాక్నీ స్కార్స్ రాకుండా ఉంటుంది. వన్స్ స్కార్ అయిపోయింది, గుంటలుగా అవుతుంది కదా, ఫేస్ మొత్తం చూస్తే పిట్స్ వచ్చేస్తుంది, అది యాక్నీ స్కార్స్. నో, 100% రివర్స్ చేయలేము. ఓకేనా, బట్ వీ క్యాన్ మేక్ ఇట్ లెస్ విజిబుల్ ఆర్ మేక్ ఇట్ లిటిల్ బెటర్. దానికి క్రీమ్స్ ఉంది, అండ్ కంప్లీట్గా క్రీమ్స్ పెట్టి మనం క్లియర్ చేయలేము, చాలా డీప్గా ఉంటాయి. MNRF, ఫ్రాక్షనల్ CO2 అలాంటి లేసర్ ప్రొసీజర్స్ ఉంది. సో అది చేసుకుంటే వీ కెన్ మేక్ ఇట్ లిటిల్ బెటర్. అంతేకాని నార్మల్ స్కిన్ ఉంటుంది కదా, సో అలా మనం చేయలేము. దట్ ఈస్ రేర్ ఓన్లీ. సో ఎర్లియర్ ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. సో డిలే చేయకుండా మీరు ఇంట్లో ఉండునే ఒక ఫోన్ ఉంటే చాలు, ప్రాపర్గా ఫోటో తీసి మీరు యాప్లో అప్లోడ్ చేస్తేనే చాలు, యూ విల్ గెట్ ద ప్రాపర్ రెజ్యూమ్ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ ద డాక్టర్. నైస్. సో గైస్, మీకు కనుక ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జస్ట్ యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. క్యూర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యాక్చువల్లీ చెక్ చేసుకోవచ్చు. సో మ్యామ్, యాక్చువల్లీ CTM, క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్, ఇది రెగ్యులర్గా వాడాలని చెప్పి అంటూ ఉంటారు. సో ఇది ఐ డోంట్ బిలీవ్ ఇన్ CTM, ఐ బిలీవ్ ఇన్ CMS. అంటే CMS అంటే క్లెన్సింగ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. దట్స్ ఆల్. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ టోనర్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టోనర్. Basically, I don't like toner. I don't use toner because toning అవసరం లేదు. బికాస్ టోనింగ్ అనేది హైడ్రేషన్ కోసం ఏదో ఒక రీజన్ కోసం యూస్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆ టైంలో ఆల్కహాల్ బేస్డ్ ఆర్ సంథింగ్ లైక్ ఎక్కువ ఆయిల్ని స్ట్రిప్ చేసేలా సోప్ యూస్ చేసేవాళ్ళు. ఓకేనా, సో దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి టోనర్ యూస్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ బేస్డ్ టోనర్. కానీ ఇప్పుడు మనకు సోప్స్, ఫేస్ వాషెస్ అన్ని చాలా వచ్చేసింది మార్కెట్లో. pH బేస్డ్, స్కిన్ pHలో ఉండే సోప్స్ కానీ, స్కిన్ pHని బ్యాలెన్స్ చేసేలా ఫేస్ వాష్ కానీ అన్నీ వచ్చేసింది. ఇంకా దట్ ఈస్ నో వే ఫర్ టోనర్. అండ్ ఇప్పుడు ఏంటంటే సాలిసిలిక్ బేస్డ్ టోనర్ ఆర్ హైడ్రేటింగ్ టోనర్ యూస్ చేయడం కన్నా డామ్ ఫేస్లో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. That will also give the same results, I feel. So rather than using one more step, multiple step I don't like basically. Because mana follow avvamu. Maybe initial days lo follow avtam kani we won't follow for longer period of time. Lazy అయిపోతాం. నేను చెప్తాను ఇప్పుడు వచ్చే ఫార్ములేషన్స్లో మోస్ట్లీ ఈవెన్ ఇన్ Cureskin లో కూడా some sunscreens have moisturizing effect also. We can use the sunscreen as both moisturizer as well as sunscreen. So అలాంటివి ఉంటే ఇంకా బెటర్. Cleanse and put sunscreen.
దట్స్ ఇట్. బట్ రైట్ క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్ మ్యాటర్స్ అలాట్. అంటే ఎక్కువ ఇది అప్లై చేయకూడదు. ఇలా నేను అడుగుతాను నా పేషెంట్ని, సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను నేను, అన్ని కరెక్ట్గా చేస్తున్నాను అంటారు. మరి ఎంత అప్లై చేస్తున్నారంటే ఇంత అంటారు, ఇంత యూస్ చేస్తున్నాను. ఐడియలీ ఒక 1 centimeter స్క్వేర్ స్కిన్కి 2 mg యూస్ చేయాలి. అలా అంటే ఒక ½ టీ స్పూన్ తీసుకోవచ్చు. ఓకే. డైలీ నేను ½ టీ స్పూన్లో మెసేజ్ చేయాలా సన్ స్క్రీన్ అంటే? ఒక్కరోజు మెసేజ్ చేస్తే నెక్స్ట్ డే మీకు తెలిసిపోతుంది కదా ఎంత క్వాంటిటీ అని. దాంట్లో హాఫ్ని ఫేస్కి, హాఫ్ని మెడకి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా అలాగే అప్లై చేయాలంటే? ఆ మాయిశ్చరైజర్కి అంత రిక్వైర్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చరైజర్ అనేది డిపెండ్స్, మీకు ఎంత కావాలో అంతే. మీకు చాలా స్కిన్ డ్రైగా ఉందంటే యూ హ్యావ్ టు అప్లై మోర్. ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా డ్రై అయిపోతుంది అంటే యూ అప్లై మోర్ మాయిశ్చరైజర్ అంతే. బట్ సన్ స్క్రీన్ మాత్రం రైట్ క్వాంటిటీ అప్లై చేయాలి. అండ్ ఎందుకు ఆ టీ స్పూన్, వై నాట్ 2 finger రూల్ అంటే, ఇప్పుడు వచ్చే సన్ స్క్రీన్, మార్కెట్లో ఉన్న సన్ స్క్రీన్ అన్ని ఫ్యాషన్ కోసం డిఫరెంట్ పంప్లో డిఫరెంట్ ప్యాకేజింగ్లో వస్తుంది. సో నాట్ ఆల్ సన్ స్క్రీన్ ఇస్ సేమ్ కన్సిస్టెన్సీ యాజ్ వెల్ ఎస్ సేమ్ ప్యాకేజ్. ఒక పంప్లో కరెక్ట్గా ఇంత క్వాంటిటీ వస్తుందా అంటే మనం చెప్పలేము, బికాస్ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది. జెల్గా ఉండొచ్చు, క్రీమ్గా ఉండొచ్చు, ఫ్లూయిడ్గా ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ టెక్స్చర్లో ఉంది. సో వీ కెనాట్ మెషర్ కదా. సో ఆ 2 fingerల ఫ్లూయిడ్ని అప్లై చేస్తే ఇలానే పోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ అ స్పూన్. అది అంటే ఈజీగా ఉంటుంది. ఏ సన్ స్క్రీన్ ఏ కన్సిస్టెన్సీలో ఉన్నా కరెక్ట్గా మెషర్ చేసేవచ్చు. డార్క్ సర్కిల్స్ అండ్ పఫినెస్, వీటిని మనం రివర్స్ చేయొచ్చా? అసలు ఎందుకు వస్తాయి ఇవి? See, mostly let's talk about puffiness. Number 1, ఆ puffiness అనేది ఏజింగ్. వన్స్ ఏజింగ్ అవుతున్నప్పుడు ఈ బోన్ స్ట్రక్చర్ అనేది తక్కువ అవుతుంది. సో లోపల ఉండే ఫ్యాట్ బయటికి బల్జ్ అవుతుంది. దానివల్ల ఆ ప్లేస్లో పఫినెస్ ఉండొచ్చు. అండ్ సరిగ్గా నిద్రపోలేదు, స్ట్రెస్, ఎక్కువ ఫోన్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఆ స్ట్రెస్ వల్ల ఆ పఫినెస్ వస్తుంది. కొన్ని పీపుల్కి అలర్జీ ఉంటుంది, ఆస్తమా కానీ నార్మల్ అలర్జీ, స్నీసింగ్ చేస్తూనే ఉంటారు. దానివల్ల కూడా అండర్ ఐస్లో పఫినెస్ రావచ్చు. అదన్నీ ఫ్లూయిడ్. సో అదన్నీ టెంపరీ. మీరు ఏడిస్తే నైట్ అంతా కూర్చుని ఏడిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అలా ఫుల్గా స్వెల్లింగ్, పఫినెస్ వచ్చేస్తుంది. అదన్నీ టెంపరీ, అది నార్మల్గా సెటిల్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఎక్సెస్గా ఫుడ్లో సాల్ట్ తీసుకుంటే దానివల్ల కూడా ఆ పఫినెస్ అయితే వస్తుంది. సో అదన్నీ టెంపరరీ కాబట్టి ఇదన్నీ మనం రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. కానీ ఈ ఫ్యాట్ హెర్నియేషన్ అంటున్నాం కదా, సో అది అలానే ఉండిపోతుంది. దానికి బ్లిఫరోప్లాస్టీ అనే సర్జికల్ ప్రొసీజర్. సర్జరీ ఉంది, దానికన్నీ సర్జరీ ఉంది, బికాస్ అది పర్మనెంట్. సో ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి వద్దంటే ఓకే, కానీ కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నారు, అది కాన్ఫిడెన్స్ని చాలా ఇది చేస్తుందంటే దే క్యాన్ గో ఫర్ ఇట్స్ నాట్ లైక్ అ బిగ్ సర్జరీ అంతా, జస్ట్ ఇట్స్ లైక్ ఫ్యూ మినిట్స్ సర్జరీ ఇన్ అ మైనర్ ఓటీ అంతే. ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ ఓన్లీ. వెన్ ఇట్ కమ్స్ టు డార్క్ సర్కిల్స్ చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఓకేనా? రియల్ పిగ్మెంట్ డెపాజిషన్, అది స్ట్రెస్ వల్ల, ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్, లైట్ ఎక్స్పోజర్, అండ్ ల్యాప్టాప్, టీవీ ఎక్కువ చూస్తున్నారు, ఫోన్ ఎక్కువ చూస్తున్నారు అంటే ఆ రియల్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఆ పిగ్మెంటేషన్ ఏదో ఒక క్రీమ్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. ప్లస్ సన్ ప్రొటెక్షన్, ప్రాపర్ స్లీప్, ఇదన్నీ ఫాలో చేస్తే తగ్గిపోతుంది. కానీ కొన్ని పీపుల్కి బ్లడ్ వెసల్స్, ఆ స్కిన్ థిన్ అవ్వడం వల్ల బ్లడ్ వెసల్స్ లోపల ఉండే చేస్తే బ్లడ్ ఫ్లో జరుగుతుంది. అలా ఏం లేదు, లైక్ మన స్కిన్ ఇక్కడ ఉండే స్కిన్ ఏదో జెనెటిక్ లేకపోతే ఏజింగ్ రీజన్ వల్ల థిన్ అయిపోవచ్చు అండర్ ఐస్ లో ఉండే ఆ స్కిన్. సో దానివల్ల దాని లోపల ఉండే బ్లడ్ వెసల్స్ అనేది బయటలో కనిపిస్తుంది. సో ఆ బ్లడ్ కొంచెం ఆ గ్రేష్ టింట్ లా కనిపిస్తుంది. సో దాట్ విల్ ఆల్సో షోన్ అస్ డార్క్ సర్కిల్స్. బట్ అది కంప్లీట్గా అది పిగ్మెంట్ కాదు, అది బ్లడ్ వెసల్స్ అలా కనిపిస్తుంది. సో దాని కూడా ఆ బ్లడ్ వెసల్స్ని ఇది చేయడానికి, కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా క్రీమ్స్ ఉంది టాపికల్గా. బట్ కొన్ని టైమ్స్ ఇది లోపల వెళ్ళిపోతుంది ఈ ఏరియా అయితే, అండ్ ఈ ప్లేస్ కొన్ని పీపుల్కి ప్రామినెంట్గా ఉంటుంది. సో దీంట్లో ఉండి దీనిలో పడే షాడో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అ రియల్ పిగ్మెంటేషన్స్. ఇలా చూస్తే వాళ్ళకి పిగ్మెంటేషనే ఉండదు. ఓకేనా? షాడో, ఈ షాడో ఇక్కడ. సో అది మనం క్రీమ్స్ యూస్ చేసి, బికాస్ అది పిగ్మెంటే కాదు. సో అది కరెక్ట్ చేయాలి అంటే ఫిల్లర్స్ యూస్ చేస్తారు కదా, ఇంజెక్టబుల్ ప్రొసీజర్స్, ఫిల్లర్స్ యూస్ చేసి దీని కరెక్ట్ పొజిషన్కి చేస్తే అది నార్మల్ అయిపోతుంది. సో దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అది రియల్గానే డార్క్ సర్కిల్ అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ ర్యాండమ్గా ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని క్రీమ్స్ వాడుతూనే ఉంటారు, రిజల్ట్స్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్. సూపర్ మ్యామ్. అయితే సో ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ. సో చాలా విషయాలు అయితే మీరు మాతో పంచుకున్నారు. సో మీకోసం ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రెడీ చేసాం. ఆర్ యూ రెడీ? యా, ఐఎమ్ రెడీ. లెట్స్ షూట్. సో మ్యామ్, ర్యాపిడ్ ఫైర్
యా లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వన్, పింపుల్స్ వైట్ హెడ్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని మనం పిండేయచ్చా? నో, అస్సలు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ స్కిన్. అలా చేస్తే ఏం చేస్తున్నారు, నంబర్ 1 ఇన్ఫెక్షన్ని ఇంకా డీప్ చేస్తున్నారు, దానివల్ల స్కార్ రావచ్చు, అండ్ దానివల్ల స్ప్రెడ్ చేస్తున్నారు బ్యాక్టీరియాని. సో పక్కన ఉండే ప్లేస్లో కూడా మీకు పింపుల్స్ రావచ్చు, డార్క్ స్పాట్స్, యాక్నీ, స్కార్స్ వచ్చేస్తుంది. స్కార్స్ వస్తే ఇట్స్ అ పర్మనెంట్ థింగ్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో డోంట్ డూ ఇట్, బిగ్ నో, నెవర్, డోంట్ టచ్ ద ఫేస్, డోంట్ టచ్ ద ఫేస్. నెక్స్ట్, ఇండోర్లో సన్ స్క్రీన్ ఎంతవరకు అప్లై చేయాలి? See, practically, they say every 2 hours apply cheyali, but practically it is not possible. As a dermatologist, I don't sit and, I can't sit and apply every 2 hours, alarm petkuni apply cheyalemu. If you have a pigmentation issue, morning okasari, afternoon okasari apply cheskondi. Okay, 2 and times if you have, yeah, at least. So, and correct quantity. And if you have a light exposure, too much of blue light exposure, ante tinted sunscreen vaadandi. Ante. But బయట ఎండలో డైరెక్ట్గా బీచ్ వెకేషన్లో ఉన్నారంటే no compromise, 2 hours once you have to reapply it. ఓకే, డన్. నెక్స్ట్, ఆయిల్ స్కిన్కి మాయిశ్చరైజర్ అవసరమా? ఆయిల్ వాటర్ ఒకటి కాదు కదా, సో ఆయిల్ ఇస్ డిఫరెంట్, వాటర్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో యూ నీడ్ మాయిశ్చరైజర్ ఫర్ ఆయిలీ స్కిన్. సో డ్రై అయినా సరే, ఆయిలీ స్కిన్ అయినా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ ఇస్ ఇంపార్టెంట్. నైస్. నెక్స్ట్, ఎక్కువ వాటర్ తాగడం వల్ల యాక్నీని మనం క్యూర్ చేయొచ్చా? ఎక్కువ వాటర్ తాగడం అనేది మంచి విషయమే, కానీ దానివల్ల యాక్నీ క్యూర్ అవుతుందా అంటే నో, జీరో, ఇట్స్ అ మిత్. ఓకే, బికాస్ దేనివల్ల యాక్నీ వస్తుందని అది కనుక్కుని అది అడ్రస్ చేసి ఉండే యాక్నీ క్లియర్ చేయడానికి మెడిసిన్ తీసుకుని ఇంత చెయ్యాలి, అయినా కూడా కొన్ని పీపుల్ రిజల్ట్ రాదు, కొన్ని పీపుల్కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ యాక్నీ. ఓకే, ఇన్ అదర్ కేసెస్ డ్రింకింగ్ మోర్ వాటర్ విల్ హెల్ప్ గుడ్, స్కిన్ హెల్త్. నాట్ మోర్ వాటర్, రిక్వైర్డ్ వాటర్ 2 to 3 liters a day, fine. ఫైన్. సో యాజ్ మనం డిస్కస్ చేసింది అంతా కూడా, న్యాచురల్ రెమెడీస్ ఆల్వేస్ సేఫర్ దాన్ అప్రోచింగ్ ఏ డర్మటాలజిస్ట్. యాక్చువల్లీ నో, అలా న్యాచురల్ రెమెడీస్ అన్నీ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మా దగ్గర వచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు. నేను అది అప్లై చేసుకున్నాను, ఇది అప్లై చేసుకున్నాను, దాని తర్వాత నాకు మంటలుగా ఉంది, రెడ్ అయిపోయింది స్కిన్ అని వచ్చిన పేషెంట్స్ చాలా ఉన్నారు. ఓకే, సో నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ నేను కూడా అది ఇది అని చిన్నప్పుడు అప్లై చేసేదాన్ని, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ మీ స్కిన్ని ఎలా రియాక్ట్ అవుతుందని మనకు తెలీదు. ఈవెన్ లెట్ ఇట్ బీ అ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ లెట్ ఇట్ బీ ఎనీ కెమికల్ ఇంగ్రీడియంట్స్ వాట్ వీ యూస్ ఇన్ ఎ క్రీమ్, అది ఏది వాడినా అది అందరికీ సూట్ అవుతుందా అని మనకు తెలీదు. మేమిచ్చే కొన్ని క్రీమ్సే కొన్ని పీపుల్కి సూట్ అవ్వదు. ఇట్స్ ద సేమ్ ఫర్ న్యాచురల్. న్యాచురల్ ఇస్ నాట్ ఆల్వేస్ సేఫ్. ఓకే, నాట్ ఎనీథింగ్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీ వన్. కొన్ని పీపుల్కి ఏం రియాక్ట్ అవ్వదు, కొన్ని పీపుల్కి అది రియాక్ట్ అవుతుంది. వీ విల్ నెవర్ నో అన్లెస్ అండ్ అంటిల్ వీ యూస్ ఇట్. సో దట్ ఈస్, వీ కెనాట్ సెపరేట్ ఇట్. యాజ్ అ స్కిన్ డాక్టర్, అసలు బ్యూటీ అంటే ఏంటి మీ మాటల్లో? గుడ్ స్కిన్ హెల్త్. నంబర్ 1, స్కిల్ ఎలా ఉన్నా కాన్ఫిడెంట్గా దాన్ని క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎన్నో ట్రీట్మెంట్స్ వచ్చేసింది, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, కానీ ఎన్నో ట్రీట్మెంట్ వచ్చేసింది. వీ క్యాన్ బ్రింగ్ బ్యాక్ ఓకే the maximum we can. So if you are approaching a doctor, we can bring back. కానీ అలానే నేను ఉంటాను, లైక్ ఐ విల్ బీ లైక్ దిస్, నేను ట్రీట్మెంట్ తీసుకోను కానీ బాగా అవ్వాలి, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అంటే అలా వర్క్ అవ్వదు. ఇఫ్ యు ఆర్ లేసీగా నేను ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఇలానే ఉంటానంటే అది అలానే ఉంటుంది, అండ్ ఇంకా వర్స్ట్గా కూడా అవుతుంది. సో రీచ్ డర్మటాలజిస్ట్ as soon as you have some issue, so that మన ట్రీట్మెంట్ డ్యూరేషన్ తగ్గిపోవచ్చు, కాన్సిక్వెన్సెస్ ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా మన అది క్యూర్ చేయొచ్చు. సో సమ్ టైమ్స్ అది రివర్సబుల్ ఈజీ అయిపోవచ్చు. ఓకే, ఇర్రివర్సబుల్ స్టేజ్ వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ బ్యాక్ కదా. సో అలాంటి టైంలో హెల్దీ స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫేర్నెస్ని ప్రమోట్ చేయవద్దు, అసలు ఎవ్వరు ఫేర్నెస్ కోసం ఏ క్రీమ్స్ వాడొద్దు. ఓకే, డోంట్ గో ఫర్ అ ఫేర్నెస్. స్కిన్ హెల్దీగా ఉండాలి, యాక్నీ లేకుండా ఉండాలి, అలా వచ్చినా అది ట్రీట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ నార్మల్. యాక్నీ రావడం కానీ పిగ్మెంటేషన్ రావడం కానీ ఇట్స్ వెరీ నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నార్మల్ అని మీరు అనుకోవాలి ఫస్ట్. అది ఏదో ఒక పెద్ద కండిషన్ అని స్ట్రెస్ చేస్తూనే ఉంటే దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో స్కిన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ స్కిన్ ఫేర్నెస్. ఫేర్గా ఉండడం స్కిన్ హెల్త్ డైరెక్ట్లీ ఇండికేట్ స్కిన్ హెల్త్ అని కాదు. ఏ స్కిన్ కలర్లో ఉండినా స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. Yeah. Super, ma'am. Thank you so much for giving a lot of information to our audience. It means a lot. So, guys, ఇది మనం చూసాం కదా. సో డర్మటాలజిస్ట్
చాలా చాలా విషయాలు అయితే మనతో పంచుకున్నారు. మీ అందరికి కూడా చాలా క్లారిఫికేషన్ అయితే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక మీ స్కిన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే క్యూర్ యాప్ అని చెప్పి మీకు ప్లే స్టోర్ అదేవిధంగా ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ కెన్ అప్రోచ్. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.